హాయ్ ఫ్రెండ్స్, మన వంకాయ మెత్తల్లో కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఇగోండి మెత్తలు ఇలాగ ఉంటాయి. మనం వీటిని శుభ్రం చేసుకుందాము. ఆ పొట్ట దగ్గర నుంచి తల వరకు అలాగ బారుగా కోసేయాలి. ఇగోండి ఇలా శుభ్రం చేసుకోవాలి. నీటిలో ఒక 5 నిమిషాలు నానబెట్టుకోవాలి. కొంచెం ఇసుక ఏమైనా ఉంటే అందులోకి దిగిపోతుంది. తర్వాత శుభ్రంగా కొంచెం గోరు పెట్టి రఫ్ చేసుకొని దాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. మెత్తల్ని శుభ్రం చేసి పెట్టుకున్నాము. ఇగోండి ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, అలాగే వెల్లుల్లిపాయలు. ముందు ఉల్లిపాయ పచ్చిమిరకాయలు వేపుదాము. వీటిని ఉల్లిపాయలని బాగా మనం దోరగా వేపుకుందామండి. ఇగోండి మన వెల్లుల్లిపాయలని ఇలాగా సన్నగా చీరుకున్నాము. వాటిని కూడా వేసేసి నూనెలో 2 నిమిషాలు వేపుదాము. తర్వాత ఇగోండి మెత్తలు ముందుగా ఒక 3 సార్లు అలా కడిగేసాను శుభ్రంగా. ఇప్పుడు మళ్ళీ నీటిలో వేసుకుని ఉంచాను. ఇప్పుడు వీటిని శుభ్రం చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు కూడా సగం వేగినాయి కదా వెల్లుల్లిపాయలు. అప్పుడు వెల్లుల్లిపాయలు వేసి 2 నిమిషాలు వేపుకున్న తర్వాత మెత్తలు కూడా వేసుకొని వేపుకోవాలి. ఇప్పుడు చిటికెడు పసుపు, ఒక 1/2 స్పూన్ అండి, చిటికెడు అంటే తగినంత ఉప్పు వేసుకుని మళ్ళీ బాగా అంతా 2 నిమిషాలు వేపుకుందాము. ఇదిగోండి ఇప్పుడు వంకాయలు మనం కోసి పెట్టుకున్నాము. ఈ సైజు ముక్కల్లాగా కట్ చేసుకోవాలండి. అంగుళం ముక్కల కింద క్రాస్గా మనం కోసుకోవాలి వంకాయల్ని. వంకాయలు కూడా ఉప్పులో వేసుకొని ఉంచుకోవాలండి. కింద మరిపోకుండా ఉంటాయి. ఇప్పుడు తగినంత కారం వేసాక మళ్ళీ బాగా అంతా కలిసేలాగా కలుపుదాము. అలా 2 నిమిషాలు వేపుకోవాలండి వంకాయలు వేసాక. వంకాయ మెత్తల కర్రీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు తగినంత వాటర్ వేసేసుకుందాము. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ప్రియా ఫుడ్ ఛానల్ని ఆదరించండి ఫ్రెండ్స్. చూసుకుందాం ఒకసారి కలుపుకోవాలి. అంతా ఒకసారి తిరగేసుకోవాలి. కలుపుకుంటే ఈవెన్గా అంతా బాగా ఉడుకుతాయండి. మళ్ళీ మూత పెట్టేసుకుందాం. మళ్ళీ ఒకసారి దగ్గర పడింది, తీసి చూసుకొని బాగా అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. అన్నీ బాగా ఉడుకుతాయండి. కర్రీ దగ్గర పడింది. ఇప్పుడు కొత్తిమీర, లైట్గా కొత్తిమీర తరుగు సన్నగా తరిగి పెట్టుకొని అది చల్లేసుకోవాలి. మన వంకాయ మెత్తల కర్రీ రెడీ అయింది ఫ్రెండ్స్.